హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఇక కంటెంట్లోకి వెళ్తే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న సినిమా పుష్ప. సినిమా రిలీజ్ కాకముందుకే 1000 కోట్ల టర్నోవర్ చేసి ప్రీ రిలీజ్లోనే 1000 కోట్లు కలెక్షన్లు సాధించి రికార్డులు సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ కొత్త అప్డేట్స్తో కొత్త న్యూస్లతో కొన్ని పాజిటివ్గా వస్తుంటే కొన్ని న్యూస్లు నెగిటివ్గా వస్తూ అభిమానులలో కొద్దిగా టెన్షన్ను అలాగే చాలా హ్యాపీనెస్ను ఈ పోస్టులు కలిగిస్తున్నాయి. అయితే పుష్ప సినిమా గురించి ఒక కొత్త న్యూస్ ట్రెండ్ అవుతూ ఉంది. పుష్ప 2 మూవీ పాన్ ఇండియా మూవీ కాస్త పాన్ వరల్డ్ మూవీగా మారింది. అయితే ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మూవీ మేకర్స్ పుష్ప 2 మూవీ టికెట్స్ను వేలం ద్వారా విక్రయించాలని ఆలోచిస్తున్నారంట. అయితే టికెట్లన్నీ కాదు కానీ ఒక్కో థియేటర్లో అమ్ముడబోయే మొదటి టికెట్ను వేలంపాట ద్వారా విక్రయించాలని అనుకుంటున్నారంట. అయితే టికెట్లు వేలంపాట ద్వారా కూడా ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మూవీ మేకర్స్ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యాక మిలియన్ల కొద్ది వ్యూస్ రావడంతో ట్రైలర్ అన్ని భాషల్లో ట్రెండ్ అవుతూ దూసుకుపోవడంతో మూవీ మేకర్స్ ఈ మూవీ రికార్డు బద్దలు కొట్టబోతుంది అని ట్రేడ్ పండితులు చెప్పడంతో ఇక ఈ సినిమా ఇండియన్ మూవీ హిస్టరీలోనే నిలిచిపోయే సినిమా అవుతుందని అందరూ అనుకుంటున్నారు. పాట్నాలో చేసిన ట్రైలర్ ఈవెంట్కి ఏకంగా 2 లక్షల మంది వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. నార్త్లో పుష్ప 2 సినిమా రీసౌండ్ చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేకుండా ఆ వచ్చిన జనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా పుష్ప 2 రికార్డులు మోగిస్తుంది అనేసి అనుకుంటున్నారు. పార్ట్ 1 జస్ట్ ట్రైలర్ మాత్రమే అని సుకుమార్ గారు అప్పుడు ఊరికే చెప్పలేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఆ మాటనే గుర్తొస్తుంది. ఇక టికెట్ల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా టికెట్స్ను వేలం వేయబోతున్నారు అని వస్తున్న వార్త ఎంతవరకు నిజమో అది మూవీ మేకర్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది. దాంతోపాటు సినిమా టికెట్లు భారీగా రేటు పెంచబోతున్నారనేసి దాంతో మధ్యతరగతి వాళ్ళు సినిమా చూడడానికి ఇబ్బంది అవుతుంది అనేసి కొన్ని పుకార్లు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మూవీ టీం ఒక అప్డేట్ ఇచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల టికెట్లు ఎంత రేట్లో ఉన్నాయో పుష్ప 2 టికెట్లు కూడా అంతే ఉంటాయి అని, వాటికి మించిన రేట్లు ఉండవు అనేసి మూవీ టీం కన్ఫర్మ్ చేసింది. వీటితో పాటు పుష్ప 2 పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లు పనులు పెండింగ్లో ఉన్నమాట వాస్తవమే, కానీ చెప్పిన టైంకు సినిమా రిలీజ్ చేసే బాధ్యత తమదే అని సుకుమార్ గారు కన్ఫర్మ్ చేశారు. అందుకే ఏ ఈవెంట్స్కు ఆయన అటెండ్ అవ్వకుండా చాలా డెడికేట్గా వర్క్ ఫినిష్ చేస్తూ ఉన్నారు. వారంలోపే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సినిమా రిలీజ్ కాకముందుకే అల్లు అర్జున్ గారి మూవీకి సంబంధించి ఒక కొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఏకంగా 108 అడుగుల ఎత్తు ఉండే కటౌట్ని ఫ్యాన్స్ పెట్టబోతున్నారంట. వైజాగ్లో సంగం శరత్ థియేటర్ వద్ద అభిమానులు బన్నీ కటౌట్ను 108 అడుగుల ఎత్తు 16 అడుగుల ఎడల్పు గల కటౌట్ను పెట్టబోతున్నారంట. సినిమా రిలీజ్కు 10 రోజుల ముందే ఈ కటౌట్ను సంగం థియేటర్ దగ్గర పెట్టబోతున్నారనేసి ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఇక పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఏ దాని మీద చూసినా చిన్నపిల్లలు తినే కుర్కురే ప్యాకెట్ల నుంచి పెద్ద బ్రాండ్ల వరకు మొత్తం 23 రకాల బ్రాండ్లు పుష్ప 2 మూవీ పైన 23 రకాల కొత్త బ్రాండ్లు పుష్ప 2 మూవీతో పుట్టుకు వచ్చాయి. చివరికి యూత్ ఆడుకునే ఫ్రీ ఫైర్ గేమ్లో కూడా పుష్ప 2 ప్రభావం పడింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పుష్ప 2 ఎంత రేంజ్కి వెళ్ళిపోతుందో. ఇక మూవీ మేకర్స్ అయితే పుష్ప 2 2000 కోట్లు కలెక్షన్ చేస్తుంది అనేసి అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్సే 1000 కోట్లు జరిగిందంటే ఇంకా రిలీజ్ అయిన తర్వాత 2000 కోట్లు చేస్తుంది అనటంలో ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి కలెక్షన్లు ఎంత వస్తాయి, పుష్ప 2 ఎన్ని రికార్డులు కొల్లగొడుతుంది అనేసి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.